హలో అండి, వెల్కమ్ టు మన్హా కిచెన్ టిప్. టుడే టిప్ వచ్చేసి ఇంట్లోనే బిర్యానీ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి షాజీరా అండి, షాజీరా. ఇవి లవంగాలు, ఇవి ఇలైచి, ఇవి మిరియాలు. బిర్యానీలోకి అయితే మిరియాలు కంపల్సరీ ఉండాలండి. బిర్యానీ టేస్ట్ వచ్చేది మిరియాలతోటే. ఇది దాల్చిన చెక్క, ఇవి మరాఠీ మొగ్గండి, ఇవి జావిత్రి. ఇవి చాలా కాస్ట్ ఉంటాయి. 20 గ్రామ్స్ వచ్చేసి 160 రూపీస్ అండి. 20 గ్రామ్స్ అంటే ఇక 2, 3, 3, 4 పువ్వులు వచ్చినాయి. ఇవి జాజికాయ, ఇవి స్టార్ పువ్వు. ఇవి బిర్యానీ మసాలాలండి. ఇది మొత్తం వచ్చేసి 10 kgs వరకు అయితే ఇది సరిపోతుంది. 10 kgs రైస్కి ఈ ఇంగ్రీడియంట్స్ తోటి పౌడర్ చేసుకుంటే బిర్యానీ మసాలా రెడీ అవుతుంది. మనం ఒకవేళ ఇంట్లోకి 1 kg చికెన్ అట్లా రైస్ చేసుకోవాలంటే మాత్రం కొంచెం 4 లవంగాలు, 4 ఇలైచీలు ఇలా దంచుకోవాలండి. ఇంట్లో రోజు మనం చికెన్ తెచ్చుకుంటే అప్పటికప్పుడు 1 kg రైస్ అలా 1 kg చికెన్కి సరిపోయినంత మసాలా అయితే చేసుకోవటానికి 4. ఇవి చాలా ఘాటు ఉంటాయండి, కొంచెం చూసేసుకోవాలి. కొంచెం స్టార్ పువ్వు. ఇంట్లో మన 1 kg చికెన్కి kg రైస్ బిర్యానీ చేసుకోవటానికి కొంచెం కొంచెం షాజీరా. ఇది మరాఠీ మొగ్గండి. ఇది కూడా కొంచెం జస్ట్ ఇది మన 1 kg చికెన్కి 1 kg రైస్కి అప్పటికప్పుడు ఒక చిన్న ఫ్యామిలీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి సరిపోవటానికండి. ఇలా దంచుకోవాలి ఇంట్లోనే. ఇది కొంచెమే కాబట్టి మిక్సీలో వేసుకోలేము. చిన్న ఇలా రోల్ ఉంటే రోట్లో దంచుకోవాలండి. ఇది జాజికాయ. ఇది 4 పీసులు చేసి 1 పీస్ వేసుకోవాలండి. ఇది ఇంత వేసుకోవద్దు. ఇవి మొత్తం వచ్చేసి 10 kgsకి సరిపోయే బిర్యానీ మసాలాలు. మంచిగా గుర్తుపెట్టుకోండి. ఇది షాజీరా. ఇది అందరికీ సీనియర్స్కి అయితే తెలుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ బ్యాచిలర్స్ కానీ వీటి పేర్లు కూడా అర్థం కాదండి. కొంచెం జీలకర్రని చూసి సోంపు ఇది షాజీరాని చూసి జీలకర్ర అనుకుంటారు, లేదా సోంపు అనుకుంటారు, వాళ్ళకి తెలియదు కదా. ఇవి లవంగాలు, ఇవి మరాఠీ మొగ్గ, ఇది దాల్చిన చెక్క, ఇవి మిరియాలు, ఇవి ఇలైచి. ఇవి అందరికీ తెలుస్తాయండి. ఇవి స్టార్ పువ్వు, అనాస పువ్వు అని కూడా అంటారండి. ఇది జాజికాయ, ఇవి జావిత్రి. ఇవి ఇంగ్రీడియంట్స్. వీటిని గుర్తుపెట్టుకుంటే చాలండి. మనకి ఇప్పుడు షాప్లలో దొరికే ఇంత ఫ్రెష్గా ఉండవండి. ఎప్పుడైనా సరే మనం బిర్యానీ చేసుకుంటే అప్పటికప్పుడు మాత్రమే ఇవి ఫ్రెష్గా ఇలా దంచుకొని, అవి చాలా రైస్ ఎక్కువ చికెన్ ఎక్కువ అయితే మాత్రం ఇవన్నీ మిక్సీలో చేసుకోవాలి. మనం 1 kg అలా చేసుకుంటే మాత్రం ఇలా రోట్లో అప్పటికప్పుడు ఇవి దంచి కలుపుకోవాలండి. ఫ్రెష్గా ఉంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. బిర్యానీకి ఎప్పుడైనా సరే ధనియా పౌడర్ చేసుకున్న, అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసుకున్న, ఏం చేసుకున్నా అప్పటికప్పుడే ఫ్రెష్ చేసుకుంటే మన ఇంట్లో టేస్ట్ బాగుంటుందండి. బయట కొనుక్కొచ్చిన వాటికంటే కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, హెల్త్ఫుల్ కూడా. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇష్టం ఉన్న వాళ్ళు 1 చెంచా సోంపు యాడ్ చేసుకోవచ్చు, కానీ జీలకర్ర యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అది ఇష్టం అండి. ఫ్లేవర్ మనకు నచ్చితే, ఏ ఫ్లేవర్ నచ్చితే అది చేసుకోవాలి. మొత్తం చేసుకొని ఇంకా బిర్యానీలో ఒక టిప్ ఏంటంటే చాలామంది రెడ్ చిల్లీ పౌడర్ తోటి చేసుకుంటారు కదండి. ఒకసారి ఇలా కూడా చేసుకోండి. మ్యారినేషన్ చేసేటప్పుడు పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కొంచెం పేస్ట్ చేసి మ్యారినేషన్ చేసేటప్పుడు అందులో కలిపితే అది గ్రీన్ బిర్యానీలా టేస్ట్ బాగుంటుందండి. ఇది రెడ్ చిల్లీ పౌడర్ కంటే కూడా గ్రీన్ పేస్ట్తో చేసిన బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుందండి. ఎప్పుడైనా సరే ఇంట్లో వండుకొని ఫ్రెష్ ఐటమ్ తింటేనే హెల్త్కి కూడా బాగుంటుంది. బయట ఇప్పుడు చాలామంది చూస్తున్నాము కదండి, టీవీలలో చూపిస్తుంది కదా, అన్నిట్లలో కల్తీ చేస్తున్నారు. ఓకేనండి.